వ్యాపార కరెంట్ అఫైర్స్ 1. టాటా గ్రూప్ $28.600 కోట్ల విలువతో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 9% పెరిగింది. ఇన్ఫోసిస్ రెండవ స్థానంలో ఉంది మరియు హెచ్డిఎఫ్సి లిమిటెడ్తో విలీనం తర్వాత హెచ్డిఎఫ్సి గ్రూప్ మూడవ స్థానానికి చేరుకుంది. 2. పేటీఎం యొక్క మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్. దాని వ్యాపార భాగస్వాముల కోసం రూపొందించబడిన సరసమైన ఆరోగ్య సంరక్షణ మరియు ఆదాయ రక్షణ ప్రణాళిక అయిన పేటీఎం హెల్త్ సాథీ/ని ప్రవేశపెట్టింది. పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ చొరవ పేటీఎం యొక్క విస్తృతమైన వ్యాపారుల నెట్వర్క్ యొక్క శ్రేయస్సు మరియు వ్యాపార కొనసాగింపుకు మద్దతునిస్తుంది. 3. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూపాంతరం చెందింది. సమ్మన్ క్యాపిటల్ లిమిటెడ్గా రీబ్రాండింగ్ చేయబడింది. ఈ మార్పు ప్రమోటర్ నేతృత్వంలోని సంస్థ నుండి బోర్డు నిర్వహించే విభిన్న ఆర్థిక సంస్థగా మారడాన్ని ప్రతిబింబిస్తుంది. 2000లో ఇండియాబుల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్గా ప్రారంభమైనప్పటి నుండి కంపెనీ యొక్క 25 సంవత్సరాల ప్రయాణంలో రెగ్యులేటరీ అనుమతుల రసీదుపై ప్రభావం చూపే రీబ్రాండింగ్ ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 4. ముత్తూట్ ఫైనాన్స్ 2023 నుండి 24 కోసం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ కోసం ఏకైక భారతీయ ఎబ్గా ఎంపిక చేయబడింది. ఈ గుర్తింపు ముత్తూట్ ఫైనాన్స్ యొక్క గ్లోబల్ విశ్వసనీయత మరియు కఠినమైన ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు హైలైట్ చేస్తుంది. 5. BPCL, మహారత్న మరియు ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ 2024లో పారిస్ ఒలింపిక్స్ నుండి 2028లో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ వరకు 4 సంవత్సరాల పాటు భారత ఒలింపిక్ సంఘం యొక్క అధికారిక ప్రధాన భాగస్వామిగా తన పాత్రను సగర్వంగా ప్రకటించింది. 6. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ సాధారణ బీమా సంస్థ ఐసిఐసిఐ లొంబార్డ్ AI సాంకేతికతను సమగ్రపరిచే మార్గదర్శక ఆరోగ్య బీమా ఉత్పత్తి అయిన ఎలివేట్-ను ప్రారంభించింది. ఈ వినూత్నమైన ఆఫర్ ఆధునిక జీవనశైలి మరియు ఊహించని వైద్య అత్యవసర పరిస్థితుల యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. వ్యక్తిగతీకరించిన పరిష్కారాలు మరియు సమగ్ర కవరేజీని నొక్కిచెబుతుంది. 7. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లో ఘర్ ఘర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది వారణాసి నుండి ప్రారంభించబడింది. ఇది రూఫ్టాప్ సోలార్ సొల్యూషన్స్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శక్తిని అందించాలనే లక్ష్యంతో ఉంది. ఈ చొరవ నివాసితులకు గణనీయమైన ఆర్థిక పొదుపు మరియు పర్యావరణ ప్రయోజనాలను వాగ్దానం చేస్తుంది. 8. విద్యుత్ రంగంలో ప్రముఖ రుణదాత REC లిమిటెడ్ $31.96 బిలియన్ జపనీస్ యెన్ సుమారు $210 లక్షల 5 సంవత్సరాల గ్రీన్ లోన్ను విజయవంతంగా పొందింది. డ్యూయెష్ బ్యాంక్ గిఫ్ట్ సిటీ బ్రాంచ్ ద్వారా సులభతరం చేయబడిన ఈ లావాదేవీ భారతదేశంలోని బ్యాంక్ కోసం ప్రారంభ యెన్ డినామినేటెడ్ గ్రీన్ లోన్ డీల్లలో ఒకటిగా గుర్తించబడింది. 9. మే 2024లో భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి సంవత్సరానికి 5.9% పెరిగింది. 7 నెలల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వృద్ధి అంచనాలను మించిపోయింది. విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగదారు డ్యూరబుల్స్ నుండి చెప్పుకోదగ్గ సహకారం అందించబడింది. 10. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ NBFC నుండి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ CIC-కి మారడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నుండి ఆమోదం పొందింది. ఈ ప్రకటన తరువాత కంపెనీ షేర్లు ఎసేలో 2% పైగా పెరిగాయి. 11
జూన్ 2024లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు, వస్తువులు మరియు సేవలు కలిపి జూన్ 2023 నుండి 5.40% పెరుగుదలతో అంచనా వేయబడిన $65.47 బిలియన్లకు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా, ఈ నెల మొత్తం దిగుమతులు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6.29% పెరిగి $73.47 బిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఏప్రిల్, జూన్ 2024 త్రైమాసికంలో మొత్తం ఎగుమతులు $200.33 బిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఇది 8.60% వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అయితే మొత్తం దిగుమతులు $222.89 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 8.47% పెరిగింది. త్రైమాసికంలో సరుకుల వాణిజ్య లోటు ఏప్రిల్, జూన్ 2023లో $56.16 బిలియన్ల నుండి $62.26 బిలియన్ పెరిగింది. 2047 నాటికి అందరికీ జీవిత బీమా కవరేజీని అందించడానికి బ్యాంకాస్యూరెన్స్ మరియు దాని అన్వేషణ యొక్క సహకారాన్ని పెంచడానికి దాని ప్రయత్నాన్ని కొనసాగించడం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కార్పొరేట్ ఏజెన్సీ అరేంజ్మెంట్ కింద దేశంలోని అత్యుత్తమ సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరియు ఆశాజనకమైన బ్యాంకులలో ఒకటైన IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. 13 ONGC యొక్క అనుబంధ సంస్థ ONGC విదేశ్ లిమిటెడ్ (OVL), అజర్బైజాన్ ఆఫ్షోర్ అజరి చిరాగ్ గునష్లీ (ACG), చమురు క్షేత్రంలో నార్వేజియన్ సంస్థ ఈక్వినార్ యొక్క వాటాను మరియు అనుబంధిత చమురు పైప్లైన్ను $60 మిలియన్లకు కొనుగోలు చేసింది. ఇది చమురు క్షేత్రంలో OVL వాటాను 2.95%కి మరియు బాకు, టిబిలిసి, సెహాన్, BTC పైప్లైన్లో 3.097%కి పెంచుతుంది. 14 భారతదేశం యొక్క మొట్టమొదటి H-125 హెలికాప్టర్ను తయారు చేయడానికి ఎయిర్బస్ మరియు టాటా దళాలు చేరుతున్నాయి. ఇది 2026 నాటికి విడుదల కానుంది. 15 జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్లో భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. 16 ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన ఫ్లాగ్షిప్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇండియన్ రూపీ 3,945 కోట్లకు ఇండియా సిమెంట్స్లో 32.72% ఈక్విటీ వాటాను కొనుగోలు చేస్తుంది. 17 ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ శ్రీ కుమార్ మంగళం బిర్లా జూలై 30న గ్రూప్ యొక్క జ్యువెలరీ రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా వేగంగా విస్తరిస్తున్న $6.7 లక్షల కోట్ల భారతీయ ఆభరణాల మార్కెట్లోకి గ్రూప్ ప్రవేశాన్ని సూచిస్తుంది. 18 3 ప్రముఖ చెల్లింపు కంపెనీలు అమెజాన్ పే, ఆడెన్ మరియు ముంబైకి చెందిన బిల్ డెస్క్ RBI క్రాస్ బోర్డర్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ను పొందాయి. 19 శ్రీరామ్ క్యాపిటల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ACC) ని స్థాపించడానికి RBI నుండి సూత్రప్రాయంగా ఆమోదం పొందింది. 20 ఫంక్షనల్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీల (PACS) కంప్యూటరీకరణ కోసం భారత ప్రభుత్వం $2,516 కోట్ల ప్రాజెక్ట్ను అమలు చేస్తోంది.